అలాగనే స్త్రీలు కూడా సంఘస్థులు మీరు ప్రేమించి క్షమించుకోవాలి, కానీ ఎవడ పగ ప్రతీకారం లోపల పెట్టుకొని నువ్వెంత ప్రార్థన చేస్తే ఏమి లాభం? కొంతమంది సిస్టర్స్ ఉంటారు, ఎవరైనా వచ్చి ప్రైజ్ లార్డ్ అక్క అంటే ఇవ్వండి ముఖమేమో పొద్దుతిరుగుడు పువ్వులాగా ఇట్లా అయిపోయి ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ బాగున్నారా, పిల్లలు బాగున్నారా అని ఎంత బాగా పలకరిస్తుందో చెప్పలేం. మరొకళ్ళు ఎవరో వచ్చి వందనాలు అక్క అంది, వందనాలు అని ఇట్లా మూతి బిగించుకుంటా పోతుంది. ఆవిడ వైపు చూసినప్పుడేమో అంత బాగా చూస్తేవి, ఈవిడ వైపు చూసినప్పుడు ముఖమేమో కలవ మొగ్గలాగా ముడుచుకుందేంటి నీ ముఖం? ఈవిడంటే పడదు, ఆవిడంటే ఇష్టం. సరే, ఇప్పుడు ప్రార్థన విధానం ఏంటి? యేసు ప్రభువు ప్రార్థన విధానం నేర్పించినప్పుడు ప్రార్థనలో ఉండకూడనివి 2 చెప్పాడు, ఉండవలసింది 1 చెప్పాడు. ఉండకూడనిది ఏంటట చూపిస్తాను రండి. మత్తయి సువార్త రండి, బైబిల్ చూడండి, 6వ అధ్యాయం పర్వత ప్రసంగంలో ఉంటుంది, చదువుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె చెప్పండి ఉండవద్దు. ప్రార్థనలో ఉండకూడనిది ఏంటట? వేషధారణ. ఆ రోజున యేసయ్య ఉన్న రోజుల్లో శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు వారు వీధి నడిబొడ్డు నిలబడి 4 రోడ్ల జంక్షన్లో నిలబడి మేము భలే ప్రార్థనా పరులమోచ్ అన్నట్టుగా కనబడి ప్రార్థన చేసేవాళ్ళు. అసలు అరే అమ్మ అంటే అది దేవుడిచ్చిన అమ్మ, నాకు జన్మనిచ్చింది. అత్తమ్మ అంటే దేవుని చట్టం ఇచ్చిన అమ్మ, అందుకే మదర్ ఇన్ లా అంటారు. దేవుని చట్టముతో నాకు వచ్చిన అమ్మే అత్తమ్మ. అమ్మకి ఎంత బాగా చూసుకున్నానో అత్తమ్మని ఇంతకంటే బాగా చూసుకోవాలి, ఉండాలిగా. కానీ కొంతమందికి ఉండదు. అత్తను చూస్తేనే తేళ్ళు జర్లు ఒంటి మీద పాకినట్టుగా రసరసలు ఆడుతా, దొమదమలు ఆడుతా, దొమలు కూడా ముఖం వేసుకుని కనబడుతుంది, వచ్చింది మంచి అని చిరాకు ఈవిడికి. అలాగని అత్తమ్మలు కూడా అంతే, కోడల్ని క్షమించలేరు. కూతురు ఏదైనా తప్పిదం చేసింది అనుకోండి, నా కూతురే కదా కడుపును పెట్టుకొని మోసేస్తుందట. అదే కోడల పిల్ల తప్పు చేసింది అనుకోండి, ఎవడి కొడుకురా ఒరే చెయ్యరు, మీ డైలాగ్ ఏంటో చెప్పనా? అప్పుడు మీ డైలాగు ఏమిటోనమ్మా, ఈ పందులు వీళ్ళ కింద చెయ్యిలాగా చేతులు పడిపోతున్నాయట. ఎవరంట పంది? అత్తగారు. మరి అత్తగారు పంది అయితే ఆవిడ కనిన కొడుకుతోనే కదా నువ్వు కాపురం చేస్తున్నావు, ఈడెవడు మరి? ఓర పందేమో. సరే, ఆడితోనే కాపురం చేస్తున్నావు కదా, మరి నువ్వెవరు? నువ్వు సేమ్ పందివేమో. మీ ఇద్దరికి పుట్టిన పిల్లలు ఉంటారే, మరి వాళ్ళెవరు? ఎవడి పిల్ల పందులేమో. అసలు నీ సంసారమే పందులు సంసారంగా చేసుకున్నావు కదా. ఇలాగంటే కొంతమంది నొప్పి వస్తుంది. కానీ అసలు అరే అమ్మ అంటే అది దేవుడిచ్చిన అమ్మ, నాకు జన్మనిచ్చింది. అత్తమ్మ